హలో ఆల్. ధరణి రెంట్కున్న ఇంటికి వెళ్ళి ప్యాక్ చేయాల్సిన మిగతా వస్తువులన్నీ కూడా ప్యాక్ చేయించి నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదులుతుంటే అలానే నేల మీద చతికిలబడి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. నిన్న మధ్యాహ్నం సమయంలో కుట్టు పనికి వెళ్ళిన ధరణికి వెంటనే ఇంటికి రమ్మని ఎమర్జెన్సీ అని తన తల్లి ఫోన్ చేసేసరికి ఏమైందో ఏమో అని కంగారుగా ఇంటికి వెళ్ళిన తనకి ఎదురుగా హాల్లో నవ్వుతూ మాట్లాడుతున్న తన తల్లిదండ్రులు కనిపించిన వెంటనే కోపం వచ్చి కూడా తమాయించుకొని ఫాస్ట్గా వాళ్ళ ముందుకు వెళ్ళి, అమ్మా నాన్న ఏమైంది, అర్జెంటుగా రమ్మన్నారు అని కంగారుగా అడిగింది. ధరణి వెనక ఉండి ధరణిని కింద నుండి పై వరకు స్కాన్ చేస్తున్న ఒక 45-47 సంవత్సరాలు ఉండే వ్యక్తి చూపు తనకి ఇబ్బందిగా అనిపించి కొంచెం దూరం వచ్చి ఇబ్బందిగా ఉన్నా కూడా ఏమైందో ఏంటో అని టెన్షన్గా నుంచుని ఉంది. ధరణిని చూసిన ఆమె తల్లి, ధరణి ఈయన పేరు ఫణిభూషణ్, నీకు కాబోయే అని మాట పూర్తి కాకముందే అతను లేచి భర్తని, నేను నీతో కొంచెం మాట్లాడాలి ధరణి అన్నాడు. అంతమందిలో అతను అలా మాట్లాడటం ఇబ్బందిగా ఉన్నా కూడా అమ్మా నాన్నల మాట కాదనలేక తలదించుకొని హాల్కి కనెక్ట్ అయ్యి ఉన్న బాల్కనీలోకి దారితీసింది. ధరణి వెనకే అతను కూడా. వచ్చిన వెంటనే చూపులతోనే తినేసేలా చూస్తూ, ఎంత అందంగా ఉన్నావు ధరణి నువ్వు, అందరిలో లోపాలుంటాయి, నీకు నీ కొడుకు లోపం అయితే నాకు నా బలహీనత లోపం, నాకు ఆడపిల్లల బలహీనత ఉంది ధరణి, దానికోసం అదే ఒక రాత్రి కోసం ఎంతైనా ఇస్తాను, కానీ నిన్ను మొదట ఒక గుడిలో చూశాను, నా రెండో భార్యతో గుడికి వెళ్ళి వస్తున్న నన్ను, నా కళ్ళను నువ్వు, నీ రూపం, నీ ఎత్తైన స్థనం ఆకట్టుకున్నాయి, నాకు నీ మీద కలిగింది ఒక రాత్రికి తీరేది కాదు అని త్వరగానే అర్థమైంది. అందుకే ఈ పెళ్ళి, నువ్వేం దిగులు పడకు, నేను నిన్ను అసలు ఎందులోనూ డిసప్పాయింట్ చేయను, ముఖ్యంగా ఆ విషయంలో అని వంకరగా నవ్వాడు. అతని మాటలు, అతని చేష్టలు, అతని చూపులు అన్నీ గుర్తుకు వచ్చి జీవితాంతం అతనితో అని ఊహించుకోవటానికి కూడా భయం వేసి ఏడుపు తన్నుకు వస్తుంటే అలానే నోట్లో తన చున్నీని పెట్టుకొని సౌండ్ రాకుండా ఏడుస్తుంది ధరణి. అప్పటిదాకా బయట ఆడుకొని ప్యాక్ చేయాల్సిన అన్ని వస్తువులు ప్యాక్ చేసి బయట పెట్టేయటంతో ఇంకా అమ్మి లోపల ఏం చేస్తుంది అనుకుంటూ లోపలికి వచ్చిన వీరుకి చున్నీని నోట్లో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి కనిపించిన వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మీని చుట్టేసుకొని ఆ బుజ్జివాడు కూడా ఏడవటం మొదలుపెట్టాడు. వీరు ఏడుపు విని తన్ని తాను సర్దుకొని వీరు వైపు చూస్తూ, నాన్న వీరు ఎందుకు ఏడుస్తున్నావు, ఏది ఇటు చూడు వీరు అంటూ ఆ బుజ్జివాడిని ఓదారుస్తూ ఉంది. వీరు నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మీ అని అడిగాడు, వాడి చిన్న చిన్న చేతులతో ధరణి కళ్ళు తుడుస్తూ. ధరణికి ఏడుపు, ఆనందం రెండూ ఒకేసారి వచ్చాయి. గత 5 సంవత్సరాలుగా తనకు ఏ బాధ వచ్చినా తను పంచుకునే తన ప్రాణ స్నేహితుడైపోయాడు వీరు. ఇక ఈ మధ్య అయితే తనే తన తల్లి ధైర్యం చెప్తున్నాడు, కన్నీళ్లు తుడుస్తున్నాడు. వాడిలో ఈ పెద్దరికం బాగా నచ్చేసింది ధరణికి. తోడు లేని తన జీవితానికి వీరునే ఒక తోడు అనుకుంది. కానీ అనుకోని విధంగా ఇలా పెళ్ళి అనే మలుపు తిరుగుతుంది అని తెలియదు. కళ్ళు తుడుచుకొని, ఏం లేదు నాన్న, కొన్ని రోజులు నీకు దూరంగా ఉండాలి కదా, అందుకే అది తలుచుకుంటే ఏడుపొస్తుంది. వీరు, ఏం పర్లేదమ్మీ, కొన్ని రోజులేగా నళిని ఆంటీ ఇంట్లో ఉంటాను, నాకు కూడా నీకు దూరంగా ఉండటం నాకు కూడా రాదు, కానీ తప్పదు కదా అమ్మీ, ఏం కాదు, నేను నళిని ఆంటీని అడిగి డైలీ నీకు ఫోన్ చేస్తాను, నీకు రోజులా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ నేనే చెప్తాను అంటూ హక్ చేసుకున్నాడు. ధరణి ఇంకా వెక్కుతూ ఉండటం గమనించి వీరు దూరం జరిగి పరుగున లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చి ముందు తాగు అంటూ తనే గ్లాస్ తెచ్చి తన నోటి దగ్గర పెట్టి తాగిస్తూ తన గుండెల మీద తన చిన్ని చిన్ని చేతులు వేసి నిమురుతూ ధరణిని కాస్త నార్మల్ అయ్యే వరకు ఉండి మళ్ళీ దాని గురించి మాట్లాడితే అమ్మ ఎక్కడ ఏడుస్తుందో అని అమ్మీతో ఉండే ఈ కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండాలని ఆ పసి మనసులో అనుకొని మళ్ళీ కదిలించలేదు దాని గురించి.
ఏదో ఒక పీడకల వచ్చిన రాత్రి చేసే జాగారంలా ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలేదు. 22 సంవత్సరాలు తన చదువు పూర్తి చేసుకొని తన ఆశ వైపు, ఆశయం వైపు తన తొలి అడుగు వేయక మునిపే తన కడుపుతో ఉన్నది అని తెలిసి ఎగరడానికి అని విప్పిన రెక్కల్ని ఆ ప్రాణం లేని పిండం తాడులా తన రెక్కల్ని కట్టి పడేసింది. అయినా కూడా తను అలా అనుకోకుండా కడుపులో ఉన్న క్షణం నుండి తన కదలికలు ధరణికి ఎందుకో చెప్పలేని ధైర్యం నూరిపోసింది. ఏదో తెలియని ఆత్మీయత, అభిమానం, ఆరాధన ఏర్పడ్డాయి. అలానే తను వీరు ఈ ప్రపంచంలోకి వచ్చిన క్షణం నుండి తన మీద తెలియకుండా అభిమానం పెంచుకుంటూ వీరునే ప్రపంచంగా బ్రతికింది. నిజానికి ధరణి ఒక డాక్టర్. తన చదువు పూర్తి చేసి ట్రైనింగ్కి వెళ్ళే సమయంలో వీరు కడుపున పడటం వల్ల కొన్ని రోజులు సెలవు తీసుకుంది. అలానే వీరు బయటపడ్డ తర్వాత తన తల్లి బిడ్డను చూసుకుంటాను, తనని డ్రీమ్ వైపు వెళ్ళమని చెప్పింది. ధరణి కూడా తన తల్లిని నమ్మి వెళ్ళింది. కానీ పాపం ధరణికేం తెలుసు, తన తల్లి పగలు పసివాడు ఎంత ఏడ్చినా కనీసం ఒక నీటి చుక్క కూడా ఇచ్చేది కాదు. తను సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేసరికి బాబు సొలసిపోయి నిద్రపోతే ఏమైంది అని అడిగితే ఇప్పుడే కడుపు నిండా పాలు దాగి పడుకున్నాడు అని చెప్పేది. ధరణి నిజమే అని అనుకునేది. మధ్యరాత్రి ఎప్పుడో గుక్క ఆపకుండా ఏడుస్తూ ఉంటే కంగారుగా తన పాలు పడితే కానీ ఆ పసిప్రాణం నిలవలేదు. అలా కొన్ని రోజులైన తర్వాత కూడా బాబు ముద్దు ముద్దు మాటలు నేర్చుకునే సమయంలో కూడా బాబు చేత పనులు చేపించి మొద్దు పనులు వాటి వల్ల పాపం బాబు చాలా బక్కచిక్కిపోయాడు. రాత్రి మీ అమ్మకి చెప్తే తర్వాత రోజు మీ అమ్మి పనికి వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్ళి రైలు పట్టాల మీద పడేస్తాం అని బెదిరించింది. ధరణి తండ్రి కూడా ఈ బాబు వల్లే నా అన్నయ్య వదిన చనిపోయారు అని వీరుని చాలా టార్చర్ చేశారు. అలా ఒకరోజు తన షిఫ్ట్ త్వరగా పూర్తి చేసుకొని బయటికి వచ్చేసరికి బయట 2 నర్సులు మాటలు తన చెవిన పడ్డాయి. ఒక నర్సు, చూడవే బాబు ఎంత బాగున్నాడో కానీ చూడు ఏం పని చేస్తున్నాడో అంటే, రెండో నర్సు, అవును ఆ చిన్ని చిన్ని చేతులతో ఇటుకలు మోస్తూ ఈ కూలి పని చేస్తున్నాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి పని చేస్తున్నాడు. వాడి తల్లిదండ్రి ఏం చేస్తున్నారే చి అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అనింది. మొదట ఆమె ఏముంది, కారణం లేని కొవ్వు పట్టి కొంతమంది వాళ్ళ క్షణికానందం కోసం చేసే పనికి ఇలాంటి వాళ్ళు కడుపున పడతారు. అంత బరువైతే కడుపున పడిన క్షణంలోనే ఇంత బొప్పాయి తింటే సరిపోయేది కదా. నవమాసాలు మోసి కానీ ఇలా తనకు పుట్టకకు కారణమైన వారి మీద ఉన్న కోపం ఈ పసి ప్రాణాల మీద చూపిస్తున్నారు అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న ధరణి అటు వెళ్ళి చూస్తే వీరు పని చేస్తూ కనిపించాడు. ఒక్క క్షణం తన గుండె ముక్కలైపోయింది. తన చిన్ని చిన్ని చేతులతో తలకి ఒక తుండు కట్టుకొని 2 ఇటుకలు తల మీద పెట్టుకొని బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్ళి వేరే చోట పెడుతున్నాడు. ధరణి అది చూసి భరించలేకపోయింది. వెంటనే పరుగున వెళ్ళి వీరుని చుట్టుకొని వాడి తల మీద ఉన్న ఇటుకల్ని తోసి పడేసి వాడిని చుట్టేసి తన తనువంతా ముద్దుల వర్షం కురిపించింది ధరణి. అక్కడ వీరు చూసి, నువ్వేంటి కన్నా ఇలా ఈ పనులు చేస్తున్నావు, అసలు ఎవరు చెప్పారు నిన్ను ఈ పనులన్నీ చేయమని అని అడిగింది. కన్నీరు ధారాళంగా కారుతున్నా పట్టించుకోకుండా ఆ లేత చేతులు ఎర్రగా కందిపోయింది చూసి తట్టుకోలేక వాడి చేతులతోనే తన చెంపలు వాయించుకొని సాగింది ధరణి. 2 సంవత్సరాల వయసున్న వీరు ధరణి ఏడుస్తుంటే తన చేతులు బలవంతంగా లాక్కొని ధరణి కళ్ళు తుడుస్తూ, అమ్మి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముద్దు ముద్దు మాటలతో. వీరు ఎంత మాట్లాడుతున్నా ధరణికి ఏడుపు ఆపటం లేదు. అక్కడే ఏడ్చి వెంటనే ఏదో తట్టినట్లుగా ఇంటికి పరుగున వీరుని తీసుకొని వెళ్ళింది. ఇంట్లో ధరణి వాళ్ళమ్మ తాపీగా సోఫాలో కూర్చొని బయట గేట్ సౌండ్ వచ్చింది వీరునే అనుకొని, వచ్చావా, వచ్చి నా కాళ్ళొత్తు అనింది. కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో లోపలికి తన తల్లి ముందు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కాల్చేసేలా చూస్తుంది. ఆ టైంలో ధరణిని అక్కడ ఊహించని తన తల్లి ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తూ, ధరణి ఇప్పుడైనా రావటం, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అమ్మ అంది.
ధరణి ఆవిడ వైపు చూసే చూపుల్లో ఏమాత్రం మార్పు లేకుండా అలానే చూస్తూ, మా వీరు ఎక్కడా అని ఒకే ఒక ప్రశ్న అడిగింది. ధరణి చూపుల్లోనూ మాటల్లోనూ తీవ్రతను చూసి ఒక్క క్షణం భయం వేసినా కూడా చూపు తిప్పేసి, వీరు వీరు అది వీరు బయట పిల్లలతో వీరు పిల్లలతో ఆడుకోవటానికి వెళ్ళాడు. వాడికి ఈ మధ్య ఆటలు ఎక్కువయ్యాయి. ఎలా పడితే అలా వెళ్ళి ఆడుకుంటూ దెబ్బలు తగిలి ఇంటికి వస్తున్నాడు అని కట్టుకద్ద అల్లేసింది. ధరణికి కోపం పెరిగిపోయి, ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నావు? వీరు ఇవాళ మా హాస్పిటల్ ఎదురు కన్స్ట్రక్షన్ జరిగే చోట పని చేస్తున్నాడు అంటూ మోకాల మీద కోలబడి తన మొహాన్ని తన చేతుల్లోకి దాచుకొని ఏడుస్తూ ఉంది. అలానే చాలాసేపు ఏడ్చి, ఎందుకమ్మా ఎందుకు ఇదంతా చేస్తున్నారు? వాడిని పసివాడిని పనికి పంపించి ఏం సాధించాలని చేస్తున్నారమ్మా? వాడు పనికి వెళ్తే తప్ప తినటానికి గతి లేదా ఈ ఇంట్లో? నా ముందు ప్రేమ నటించి నా వెనక ఎందుకు మా వాడిని టార్చర్ పెడుతున్నారు అని కోపంగా అడిగింది. దానికి ధరణి తల్లి సమాధానం చెప్పలేదు కానీ వెనక నుండి తన తండ్రి గొంతు వినిపించింది. ఎందుకంటే వాడి వల్లే నీ జీవితం మా జీవితం ఇలా ఉన్నాయి కాబట్టి. ధరణి కళ్ళ నీళ్లతో, ఏం మాట్లాడుతున్నారు నాన్న అంటే, ఆయన నిజం ధరణి, నిజం నిజం మాట్లాడుతున్నాను. వాడి వల్లే ఇంత వయసు వచ్చినా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఏకాకిలా ఉన్నావు. వాడి వల్లే నా అన్న వదిన చనిపోయారు. వాడి వల్లే మేము మా కుటుంబం మొత్తం నిందలు మోస్తున్నాము. అదే వాడే లేకపోయి ఉంటే జరిగిన దాన్ని ఒక పీడకలగా మర్చిపోయి నీకు ఎంతో ఉన్నతమైన కుటుంబంలో వ్యక్తినిచ్చి పెళ్లి చేసి పంపించేవాడిని. ఆ తర్వాత నీ జీవితంలో ఆ మరక పడిన రోజు తుడిచిపెట్టేవాడిని. ఆ రోజు వీడు నీ కడుపున పడబట్టే కదా ఈరోజు నువ్వు ఒంటరివయ్యావు. పెళ్ళి వద్దు అనుకున్నావు. పెళ్లి చేసుకోకుండానే నీ కూతురు తల్లి అయ్యింది అని నన్ను మీ అమ్మను ఈ లోకం ఎలా మాట్లాడుతుందో నీకు తెలుసా? నా మాట వినమ్మా. నువ్వు ఇప్పుడిప్పుడే నీ జీవితం మొదలు పెడుతున్నావు. పెళ్ళికి ఒప్పుకో. కావాలంటే వీడిని మేము దత్తత తీసుకున్నామని సంఘానికి చెప్తాము. ఒంటరి బతుకు ఎంత నరకమో మాకు తెలుసు. ధరణి నా మాట విను అని చెప్పి వెళ్ళిపోయారు. ధరణికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన తల్లిదండ్రులకు తన మీద అమితమైన ప్రేమ అనుకోవాలో లేకపోతే ఒక పసివాడి గురించి కూడా ఆలోచించలేని మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కాలేదు. కానీ ధరణికి ఒకటి తెలుసు. ఒకవేళ ధరణికి పెళ్ళికి ఒప్పుకున్నా కూడా తన తల్లిదండ్రులు వీరుని ఇప్పటి వరకు ఎలా అయితే చూశారో ఇక మీదట కూడా అలానే చూస్తారు. పైగా ఇంకా హింస పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది తప్ప ప్రేమగా దగ్గరికి తీసుకుంటారనే నమ్మకం లేదు. ఆ రాత్రికి అక్కడే గడిపి తన స్నేహితురాలికి ఫోన్ చేసి తను ఉండటానికి ఒక చిన్నది అయినా సరే ఒక రూమ్ చూడమని చెప్పింది. ఆ రోజు తను హాస్పిటల్ జాబ్కి రిజైన్ చేసింది. అక్కడి వాళ్ళు, ఎందుకమ్మా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అంటే, ధరణి నా జీవితం కోసం నా ప్రాణాన్ని నేను వదులుకోలేను అని చెప్పింది. ధరణి ఫ్రెండ్ తన బంధువుల్లో ఒకరి ఇల్లు ఖాళీగా ఉంటే చూసింది. అది పెంట్ హౌస్, 2 గదులు, ఒక బాత్రూమ్ ఉన్న ఇల్లు. బయట కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. ఏదైనా పర్లేదు అని చెప్పి ఇప్పటి వరకు తను సంపాదించిన డబ్బుతో తన ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కొని తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వెళ్ళి తనవి వీరువి బట్టలు, వీరు బొమ్మలు, ఇంకా తన సర్టిఫికేట్స్ ఇలా అవసరమయ్యే వరకు తీసుకొని వీరుని తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి అని ఇంట్లో వాళ్ళు అడిగితే, వీరుని వద్దు అనుకుంటే నన్ను వద్దు అనుకున్నట్లే. నాకు ఏమి కాని వాళ్ళింట్లో నేను ఉండలేను. మీకు అడిగే హక్కు కూడా లేదు అని చెప్పి కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటూ, నేను డబ్బు కానీ నగలు కానీ తీసుకువెళ్ళటం లేదు. కావాలి అంటే మా బ్యాగ్ చూడొచ్చు. మేము వెళ్ళిపోయాక ఇంట్లో అన్నీ సరిగ్గా ఉన్నాయి లేదు అని కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి కనీసం వాళ్ళ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్న ధరణి ఉదయం సాయంత్రం పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. డాబా మీద ఉండే కొంచెం ఖాళీ ప్లేస్లోనే కూరగాయలు మొక్కలు వేసి వాటికి పండే కూరగాయల్లో వంట చేస్తుంది. మళ్ళీ ఉదయం 10 గంటలకు ఒక హోటల్లో చెఫ్గా కూడా చేస్తుంది. వీరుని ఒంటరిగా వదలటం ఇష్టం లేక వీరుని కూడా తనతో తీసుకువెళ్ళటం అలవాటు చేసుకుంది. సాయంత్రం రేడియో జాకీగా వెళ్ళేది. అక్కడికి కూడా వీరుని తీసుకువెళ్ళటం నేర్చుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే
ఏ రోజైతే తన తల్లిదండ్రుల నుండి వచ్చేసిందో ఆ రోజు నుండి వీరుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వీరు మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇదివరకన్నా ఇంకా హీనంగా చూస్తారేమో అని తన ఫ్రెండ్ అయిన డాక్టర్ నళిని దగ్గర వీరుని కొన్ని రోజులు ఉంచాలి అనుకుంది. అనుకోవటానికైతే కొన్ని రోజులు అనుకుంది, కానీ ఎన్ని రోజులో తనకి కూడా తెలియదు. అసలు వీరుని తీసుకువెళ్తానా అంటే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు తన దృష్టిలో వీరు ఒక రెక్కలు మొలవని పక్షిలా కనిపిస్తున్నాడు. ఇటువైపు ఆఫీస్లో ప్రణయ్తో మాట్లాడిన తర్వాత అసద్ కళ్ళు మూసుకొని మనసులో, ఎందుకు శివి వీళ్ళకి అర్థం కావట్లేదు, నా లైఫ్లో నేను నిన్ను తప్ప ఎవరిని ఊహల్లో కూడా రానివ్వను, అలాంటిది వీళ్ళెందుకు నాకు బలవంతంగా పెళ్లి చేయాలి అని చూస్తున్నారు, ఒకవేళ నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నా చేసుకోలేని స్థితిలో ఉన్నాను నేను, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఐ లవ్ యూ శివి, లవ్ యూ ఫర్ ఎవర్, ఫర్ అంటిల్ మై లాస్ట్ బ్రెత్ శివి అని కళ్ళు మూసుకొని అప్పుడే డోర్ ఎవరో నాక్ చేసిన చప్పుడు వినిపించి ఎస్ అన్నాడు. ప్రణయ్ లోపలికి వచ్చి, అసద్, నీకు నచ్చినా నచ్చకపోయినా రేపు ఉదయం 10 గంటలకు నీ పెళ్ళి గుర్తుంది కదా, నీ పెళ్ళి అని ఒత్తి పలికి వెళ్ళిపోయాడు. ధరణి తన వస్తువులన్నీ ప్యాక్ చేసి తన తల్లిదండ్రులు ఉంటున్న ఇంటికి వీరుని తీసుకుని వెళ్ళింది. ధరణి వచ్చేసరికే రాత్రయ్యింది. చివరిసారి వీరుకి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచెం తిని పడుకోవటానికి వెళ్ళేలోగా ధరణి తల్లిదండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.